హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ పాలసీ 2026 సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎలా చేస్తారో మీకైతే ఈ వీడియో అయితే కంప్లీట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అయితే లాస్ట్ అయితే చూడండి. అలాగే మీరు గట్రా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయితే కానీ ఈ యొక్క తెలంగాణ పాలసీ నుంచి అయితే ఈ యొక్క కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ వీడియోస్ అయితే మన ఛానల్ తరఫు నుంచి అయితే వస్తూ ఉంటాయి. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ అయితే చేసుకుని ఉంటారు కాబట్టి ఆ యొక్క స్లాట్ బుకింగ్ అనేది ఏ డేట్న ఏ టైంకి అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకున్నారో ఆ యొక్క డేట్న ఆ యొక్క టైంకి అయితే మీరైతే ఆ యొక్క హెచ్ఎల్సీ సెంటర్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీరు ఏదైతే సెంటర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటారో ఆ యొక్క సెంటర్కి అనేది మీరు 20 minutes బిఫోర్ అయితే వెళ్ళడానికి అయితే చూసుకోండి. సెంటర్కి అయితే వెళ్ళిన తర్వాత మీ యొక్క ఏదైతే టైం అయితే ఉంటుందో ఆ యొక్క టైంకి అయితే మీరైతే లోపలికి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీరు లోపలికి అనేది వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో మీకు అయితే ఒక ఫామ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ యొక్క ఫామ్ అనేది తీసుకొని ఆ యొక్క ఫామ్లో ఉన్న డీటెయిల్స్ అయితే ఫిల్ అయితే చేయాలి. ఫిల్ చేసిన తర్వాత అక్కడ మీ యొక్క ఎంట్రన్స్లో ఒక నోటీస్ బోర్డు అయితే ఉంటుంది. ఆ యొక్క నోటీస్ బోర్డులో మీ యొక్క డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటాయో ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేది ఏ విధంగా అరేంజ్ చేసి పెట్టుకోవాలనేది అయితే అక్కడైతే లిస్ట్ అయితే ఉంటుంది. ఆ యొక్క లిస్ట్లో మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా అయితే మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ జిరాక్స్ కాపీస్ అయితే తీసుకెళ్తారు. ఈ రెండు అయితే మీ యొక్క నోటీస్ బోర్డులో ఏ విధంగా అయితే అరేంజ్మెంట్ అవుతుందో ఆ విధంగా అయితే మీరైతే అరేంజ్ అయితే చేసి అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత మీరైతే లోపలికి అయితే వెళ్ళండి. తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే అక్కడైతే సబ్మిట్ అయితే చేయాలి. ఆ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క పేరు అయితే మీ నేమ్ ఎప్పుడైతే వస్తారో మీ యొక్క డాక్యుమెంట్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని అయితే పిలవటం జరిగింది. మీరు పిలిచినప్పుడు మీరైతే వెళ్ళి మీ యొక్క వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. కొన్ని సెంటర్స్లో ఏంటంటే మీకు అక్కడ క్యూ లైన్స్ అయితే ఉంటాయి. ఆ యొక్క క్యూ లైన్స్లోకి అయితే వెళ్ళైతే వెయిటింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. స్టెప్ వచ్చేసి మొత్తం 3 స్టెప్స్కి అయితే డివైడ్ అయితే ఉండటం జరిగింది. ఫస్ట్ స్టెప్లో వచ్చేసి మీకు ఏదైతే మీ యొక్క డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటాయో ఆ యొక్క డాక్యుమెంట్స్ అయితే వాళ్ళకైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇచ్చిన తర్వాత మీకు ఎంట్రన్స్ ఒక ఫామ్ అయితే ఇస్తారుగా ఆ యొక్క ఫామ్లో మీ దగ్గర ఏదైతే డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయో ఆ యొక్క డాక్యుమెంట్స్ అయితే వెరిఫై అయితే చేసి అక్కడైతే ఆ యొక్క ఫామ్లో అయితే టిక్ మార్క్ అయితే చేసుకుంటారు. ఆ యొక్క టిక్ మార్క్ చేసుకుని మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేసి నెక్స్ట్ స్టెప్కి అయితే సెకండ్ స్టెప్ అయితే పంపించడం జరిగింది. మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది మళ్ళీ వెరిఫై అనేది చేస్తారు. వెరిఫై చేసి ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే సెకండ్ స్టెప్లో అయితే తీసుకొని వాళ్ళైతే మీ యొక్క ఒక స్టాంప్ అయితే వేస్తారు. స్టాంప్ వేసిన తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టెప్కి అయితే వాళ్ళైతే ఫార్వర్డ్ అయితే చేస్తారు. ఆ యొక్క థర్డ్ స్టెప్లో ఏంటంటే మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే మళ్ళీ ఇంకో సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీ అయితే తీసుకొని ఆ యొక్క ఎంట్రన్స్ ఫామ్ అయితే ఏదైతే ఉందో ఎంట్రన్స్ ఫామ్ అనేది వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. తీసుకున్న తర్వాత మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది మీకైతే రిటర్న్ అయితే ఇస్తారు. రిటర్న్ ఇచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాళ్ళైతే వెయిట్ అయితే చేయమంటారు. ఆ యొక్క హాఫ్ అన్ అవర్ ఎందుకంటే వాళ్ళు మీ యొక్క డాక్యుమెంట్స్ ఏదైతే ఇచ్చారో అవి వెబ్సైట్లో అయితే వాళ్ళైతే ఎంటర్ అయితే చేసుకొని మీకు అయితే ఒక ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఫామ్ రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం అయితే పట్టింది. ఆ యొక్క హాఫ్ అన్ అవర్ అయితే మీరైతే వెయిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ యొక్క హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు మీరు రిజిస్టర్ అయిన ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ యొక్క మొబైల్ నెంబర్కి అయితే లాగిన్ ఐడి అయితే రావడం జరిగింది. ఆ యొక్క లాగిన్ ఐడి కంపల్సరీ అయితే మీకైతే రావాల్సి అయితే ఉంటుంది. ఆ యొక్క లాగిన్ ఐడి ఎందుకంటే మీరు వెబ్ ఆప్షన్స్ అని ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క లాగిన్ ఐడి ఉంటేనే మీరైతే ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. కాబట్టి మీకు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు మీ యొక్క మొబైల్ నెంబర్కి అనేది ఒక లాగిన్ ఐడి అయితే రావడం జరిగింది. ఆ యొక్క లాగిన్ ఐడి వచ్చిన ఒక 5 to 10 minutes అయితే మీ యొక్క నేమ్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. మీకు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అక్కడికైతే వెళ్ళి మీకు ఒక ఆర్ఓసి ఫామ్ అయితే ఇస్తారు. ఆ యొక్క ఆర్ఓసి ఫామ్ అయితే తీసుకొని మీరైతే రిటర్న్ అయితే వెళ్ళొచ్చు. ఈ యొక్క హాఫ్ అన్ అవర్ టైమింగ్లో మీకు ఆర్ఓసి ఫామ్ అనేది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా మీకు మీ యొక్క మొబైల్ నెంబర్కి మీ యొక్క లాగిన్ ఐడి అయితే ఏదైతే ఉంటుందో ఆ యొక్క లాగిన్ ఐడి అయితే మీ యొక్క మొబైల్ నెంబర్కి రాకపోతే మీకు మీ యొక్క ఆర్ఓసి ఫామ్ అయితే ఎవరైతే ఇచ్చారో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి ఇంటిమేషన్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మా ఆఫీస్లో చెక్ చేసి మీ యొక్క లాగిన్ ఐడి అయితే మీకైతే ఇవ్వటం అయితే జరిగింది. కంపల్సరీ అయితే ఈ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ అయితే జరగటం అయితే జరిగింది. మీరు ఖచ్చితంగా మీ యొక్క ఆర్ఓసి ఫామ్ అండ్ మీ యొక్క లాగిన్ ఐడి మీ యొక్క మొబైల్ నెంబర్కి వచ్చినంత మటుకైతే మీరైతే అక్కడైతే వెయిటింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క లాగిన్ ఐడి అండ్ ఆర్ఓసి ఫామ్ వచ్చిన తర్వాతే మీరైతే రిటర్న్ అయితే అవ్వండి. డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేసే స్టెప్స్ ఏదైతే ఉన్నాయో మీకు కొంచెం అటు ఇటు అయినా మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ఈ విధంగా అయితే కంప్లీట్ అయితే ఉంటుంది. మీ యొక్క వెరిఫికేషన్ అనేది అంతగానే హార్డ్గా ఏమి ఉండదు, నార్మల్గానే ఉంటుంది. మీరైతే అంత టెన్షన్ అయితే తీసుకోమాకండి. అలాగే మీ యొక్క సెంటర్ ఏదైతే ఆ సెంటర్ కానీ 20 minutes బిఫోర్ అయితే రీచ్ అయితే అవ్వండి. ఇది ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయితే కండి.